బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. జై అందరికీ జై బాబా. జై బాబాలు. జై బాబా. మెహర్ ప్రభు ఈ రోజు కూడా బాబా మనందరికీ సహజీవనం సాగించుకునేటటువంటి సౌభాగ్యాన్ని కలిగించారు. అందుచేత ఆ ప్రేమమూర్తికి, ఆ సర్వేశ్వరునికి, ఆ సనాతనునికి ముందుగుండా మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున 1,000,000 కోటి పాదాభివందనాలు అర్పిస్తూ ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రను చదువుకుంటున్నాము. నానా నిన్న ఎక్కడైతే ఆపుకున్నామో అక్కడ నుంచి స్టార్ట్ చేయనా? ఆ పేరు అవతార్ మెహర్ బాబాకి జై. జై. ఈరోజు 4,468వ పేజీ మెహర్ ప్రభు చరిత్రం 10వ భాగం. పైన ఆంధ్ర పర్యటనలో విపరీతంగా వేయబడిన పూలదండలతో సింహాసనపై కూర్చున్న బాబా ఫోటో చూడండి ఎంత అందంగా ఉందో. ఆంధ్ర పర్యటనలో మనవాడు చేసినటువంటి ఆ స్వాగత సత్కారం. చెన్నై నుండి సంపత్ అయ్యంగార్ కుమార్తె జానకి తన కుమార్తె వసుమతితో కలిసి వచ్చింది. శేషగిరిరావు కుటుంబం కూడా అక్కడ ఉన్నారు. బాబా ఒక్కొక్కరిని ప్రేమగా పలుకరించి వారి యోగక్షేమాలు కనుక్కున్నారు. శేషగిరిరావు అల్లుడైన ఎంవి సుబ్బారావుని నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. అతడు అవునన్నాడు. నీకేం కావాలి అని అడిగారు బాబా. నాకింకేమీ అక్కర్లేదు బాబా అన్నాడు. ఈ సమాధానం విని బాబా ఎంతో సంతోషించారు. ఆ రోజు మధ్యాహ్నం డాక్ బంగ్లాలో ముళ్ళుకుట్ల రామలింగ శాస్త్రి కబీర్ మీరా భజన గీతాలను రాగయుక్తంగా గానం చేశాడు. కబీర్ విరచితమైన ముసుగు తొలగించుకో రాముడిని దర్శించగలవు అనే గీతాన్ని విని బాబా ఇలా వివరించారు. అనేక యుగాల క్రిందట మీరున్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారు. ఇలా మీరంతా ఊహించుకోండి. కాబట్టి ఆందోళన చెందడానికి ఇంకేముంది? మీ మనసుకు హత్తుకునేలా చెప్పేది ఏమిటంటే మీరంతా నిజాయితీగా ఉండి తీరాలి. మీరు భగవంతుని పట్ల, మీ పట్ల, ఇతరుల పట్ల నిజాయితీగా ఉండాలి. మీరు నిజాయితీగా భగవంతుడిని ప్రేమించినప్పుడు మిమ్ములను మీరు మరిచిపోయి ప్రతి చోట, ప్రతి వస్తువునందు నన్ను చూస్తారు. భగవంతుడికి కపటం నచ్చదు. ఆచారాలు, కర్మకాండలు బాహ్యమైనవి మాత్రమే. ఆరాధనను బయటకు ప్రదర్శించి చూపించడం జరిగితే అది భగవంతుడిని అవమానించినట్లే. నీ కోరికలలో మునిగి సంబరపడిపోకు అని కబీర్ మాటల్లోని అర్థం అదే. అక్కడ బాబా ఒక అద్భుతమైనటువంటి సూచన మనకు చెప్పారు. ముందు అతనితో మనం త్రికాలాల్లో కూడా ఉంటాము అని, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో కూడా మనం ఆయనతో ఉంటాము అని ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ఒక విధంగా ఇప్పుడున్నాము, ఇక ముందు జన్మనిస్తాం కాబట్టి మళ్ళీ ఉంటాము, ఆ తర్వాత మళ్ళీ జన్మనిస్తాం కాబట్టి ఉంటాము. ఇలా ఆయన ఎల్లప్పుడూ శాశ్వతుడు కదా, ఆయన ఉంటాడు, మనం కూడా ఉంటాము. ఆ ఉన్నటువంటి ఆ పరిస్థితిని మనకి ఆయన దృఢంగా చెప్తున్నాడు, ఆయన ధృవీకరించి చెప్తున్నాడు ఆయన ఉంటాము అని.
ఇప్పుడు మనం ఉన్నాం బాబా ప్రేమికులుగా జీవిస్తూ ఎలాగో కూడా ఆయనతో జీవితాలను గడుపుతూ ఉన్నాం. ఇక ముందు కూడా ఆయనతో మనం ఉంటాం, మళ్ళీ జన్మలెత్తి. ఇది మనం అందరం కూడా మన యొక్క హృదయాలను దాచుకోవాలి ఈ మాట. ఇక రెండవది, నిజాయితీ కావాలంటాడు ఆయన. ఈ నిజాయితీ అన్నటువంటి మాటకి సరిహద్దులు లేవు. ఒక వ్యక్తి నేను బాబా ప్రేమికుడను అని చెప్పుకోవడానికి నిజాయితీ కావాలా? అంటే ఆ నిజాయితీలో ఒక బాబా ప్రేమికుడు ఏ విధంగా ఉండాలని బాబా చెప్పారో ఆ విధంగా ఉండాలి. అంటే ముఖ్యంగా నిజాయితీ ఉండాలి, అన్ని విషయాల్లో నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ అనేది ఎలా ఉండాలి అంటే, నేను బాబాని విశ్వసిస్తున్నాను అని బయటికి చెప్పడంలో నిజాయితీ ఉండాలి. నేను బాబాతో జీవనాన్ని సాగిస్తున్నాను అని చెప్పడానికి నిజాయితీ కావాలి. బాబా చెప్పిన ప్రతి ఆ సందేశాల్లో ఉన్నటువంటి సారాన్ని గ్రహిస్తున్నాను అని చెప్పడంలో నిజాయితీ కావాలా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవాలి. అన్ని విషయాల్లో నిజాయితీ కావాలి. నిజాయితీ లేకపోతే ముందు జరిగేది ఏంటంటే, మనల్ని మనం వంచన చేసుకున్న వాళ్ళం అవుతాం. మనల్ని మనం ఎప్పుడైతే వంచన చేసుకోవడానికి వెనుకాడమో, ఎవరినైనా సరే వంచన చేయడానికి వెనుకాడం. అందుకని ఫస్ట్ ఏమిటంటే నిజాయితీగా ఉండాలి. ప్రేమించడంలో దానికి ప్రేమ అన్న మాటకు సరిహద్దులు లేవు. ఎంత ప్రేమించినా ప్రేమించవచ్చు, కానీ ఆ ప్రేమలో కూడా నిజాయితీ కావాలి, స్వచ్ఛత కావాలి, హృదయ నైర్మల్యం కావాలి. మానవుడు చేయగలను అనుకుంటాడు, కానీ చేయడానికి కావాల్సిన వనరులన్నీ వాళ్ళు ఉండాలి కదా. అందుచేత బాబా ఎవరికి చెప్పినా, ఎప్పుడు చెప్పినా, ఎక్కడ చెప్పినా ఒకటే విషయాన్ని ఆయన తిరిగి పునరుద్ఘాటిస్తూ ఉంటారు. ఎందుకు ఇన్నిసార్లు ఆయన చెప్తున్నారా అనుకున్న వారికి ఆ లోతుల్లో ఉన్నటువంటి సారం తెలియదు. ప్రతి విషయాన్ని కూడా తీవ్రంగా తీసుకోవాలి. కొంతమంది ఒంట్లో సంకటం ఉంటుంది, అంటే చిన్న ఉదాహరణ చెప్తున్నాను. సంకటం ఉంటే ఇదే చేస్తాను లేదు అని కేర్లెస్ గా ఉంటారు. ఆ సంకటం కాస్త ముదిరిపోద్ది, అప్పటికే ఇంకా మేలుకోరు, ఇదే చేస్తుంది అని విడిచిపెట్టేస్తారు. అప్పుడు క్రానిక్ అయిపోతుంది. క్రానిక్ అయిపోతే ఇక అక్కడి నుంచి పడవలసిన పాటలు మీకు నేను చెప్పక్కర్లేదు, అందరికీ విదితమే. అంచేత ప్రారంభంలోనే ప్రేమించడంలో మనం నిజాయితీని ఒక విధంగా వాడుకోవాలి. మనలో నిజాయితీ ఉన్నది, దాన్ని వాడుకోవాలి. ఆ విధంగా ప్రవర్తించడానికి మనకి బాబా నేను ఉంటాను, ఈ సహజీవన ఉద్దేశం కూడా అదే కదా. మనం ఆయనతో నిజాయితీగా ఉండి ఆ నిజాయితీకి తగ్గట్టుగా జీవితం గడపాలి. సరే, ఎవరు గడుపుతున్నారు, ఎవరు గడపలేదు, ఎవరు ఎలా ఉన్నారు మనకు అనవసరం. కానీ మనం సహజీవనమైనటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని బాబా దగ్గర తీసుకున్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు అందరం కూడా నిజాయితీగా ఉందాము, ప్రయత్నం చేద్దాము. దీనికి ఆయన సహాయం ఉంటుంది. నా ముందుకు వెళ్ళానా? సమాధి స్థితిని పొందగలిగే యోగులు ఎంతో మంది ఉన్నారు. వారు గాలిలో ఎగరగలరు లేదా నీటి మీద నడవగలరు. ఇటువంటివి ఎన్ని చేయగలిగినప్పటికీ వారికి ప్రేమ గురించి కొంచెం కూడా అవగాహన ఉండదు. ఈ దివ్య ప్రేమ మనలోని పరిమితమైన కోరికలన్నింటినీ దహించి వేస్తుంది. కానీ దివ్య ప్రేమలో దహింపబడే ఈ ప్రక్రియ నుండి ఎటువంటి పొగ రాకూడదు. ఈ విషయాన్నే కబీరు ఒక వాక్యంలో ఇలా చెప్పాడు: 7 రంగుల ముసుగును తెరచి పైకి లేపు, తెరను తొలగించు అని కబీర్ అనలేదు. తెరను పైకెత్తు అనే పదాన్ని మాత్రమే వాడాడు. నిజానికి కబీర్ ఒక వాక్యంలో ఇలా చెప్పాడు: 7 రంగుల ముసుగును తెరచి పైకి లేపు, తెరను తొలగించు అని కబీరు అనలేదు. తెరను పైకెత్తు అనే పదాన్ని మాత్రమే వాడాడు. అది
అంటే కబీరు అనేవాడు ఒక విధంగా సద్గురువు. తెరని పైకెత్తు. తిరుపతిలో అన్నమయ్య పన్నగపు దోమ తెర తొలగించరావేమి అంటాడు. మనకి వాగ్గేయకారు చేసిన మహోపకారం ఏమిటంటే సద్గురువులు గాని లేదా అవతార పురుషుడు గాని చెప్పిన విషయాలను ముందే వాళ్ళ కీర్తనలో ఉటంకించారు. తెరను పైకెత్తు అంటే ఏమిటి? ఆ తెర లేకపోతే తెరల, అది బహువచనమా ఏకవచనమా అంటే ఆ ఏకవచనంలోనూ ఈ బహువచనాలు చాలా ఉన్నాయి. మనకి అంటే కొంచెం మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి కొంచెం బాబా మీకు క్రానిక్ గా అంటే తీవ్రంగా కొంచెం చెప్పడానికి ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన బాబా ప్రేమలో కొత్తగా అడుగు పెట్టినప్పుడు దానికోసం నేను అన్ను ఈ పనిముట్టు తన కోసమే చెప్పుకుంటుంది. ఏం చెప్పినా తనను ఉద్దేశించే చెప్తుందని మీరు అనుకోండి. మీకు ఆపాదించుకోకండి, నాకు ఆపాదించే బాబా చెప్పిస్తున్నాడు. ఏ రీతితో నాకు బాబాని అందజేశారు ఆయన సీను, ఆయన అలాగా చాలా ముద్దుగా పెట్టేవాడు సీను అని. మా ఇంట్లో తల్లిదండ్రులు కూడా అలా పెళ్ళలేదు. సీను మనం సాయంకాలం కూర్చొని బాబా విషయాలు పుస్తకాల్లో చూసుకొని చదువుకుందామా అని అన్నాడు. అంటూ మరొక మాట అన్నాడు ఆయన, మరి నువ్వు అన్ఎంప్లాయ్ కదా, ఉద్యోగం గట్టా లేదు కదా, నువ్వు కార్యక్రమాలు గట్రా ఉన్నాయా, పైగా నువ్వు కళాకారుడు కదా, ఏమైనా అటువంటి కార్యక్రమాల్లో కానీ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నావా అని అడిగాడు ఆయన. అడిగితే నాకేం మరి ఇప్పుడు మీ ఇంటికి వచ్చిన తర్వాత మన కార్యక్రమాలన్నీ ఆగిపోయేవండి అన్నాడు. ఏమి అన్నాడు? అవసరం లేదు. అద్భుతమైనటువంటి ఒక భవనమైనటువంటి ఒక ప్రస్థానంలోకి వచ్చిన తర్వాత సర్వోన్నతుడు అని అందరి చేత చెప్పబడేటటువంటి అవతార పురుషుడు దొరికిన తర్వాత అవన్నీ నాకు అవసరం కాదు కదండి, మీరు చెప్పినట్టుగా తప్పకుండా కూర్చుందామండి అని అనిపించాడు. అయితే నీ టైం చెప్పు, నువ్వే చెప్పన్నాడు ఆయన. నాకు కాదు, మీరు ఆఫీసులు, నేను సాధారణ మనిషిని కాబట్టి మీ ఆఫీసర్గా మీరు చెప్పనంటే, అయితే నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నేను కౌలు పెడతాను వచ్చి అన్నాడు ఆయన. ఆ కర్రపట్నాడు ఉండేవాడు, ఆయన చేత కౌలు పెట్టేవాడు. వెంటనే వెళ్ళిపోయేవాడు ఏ పరిస్థితిలో ఉన్నా. ఆ విషయం మా నాన్నగారికి కూడా చెప్పాను, నాన్న ఇప్పుడు టైం పడుతుంది నాకు చెప్పకండి, నేను ఇలాగ ప్రవచనాలు వినడానికి వింటాను ఆయన దగ్గరికి అని చెప్తే, సరేనైనా కానీ అటు నుంచి చేయాలి, అంత తర్వాత అయినా ఎంత రాత్రి చేసి పడుకోవాలనేసి ఆయన ఒక ఆశ్వాసం ఓకే అనేసాను. ఇక్కడ నిజాయితీ, అక్కడ నిజాయితీ. అంటే ప్రారంభమే అలా ప్రారంభమైతే ఎప్పుడు ఆ నిజాయితీ కంటిన్యూ అవుతుంది. లేదు నాకేమీ లేవండి అని నేను చెప్పిన వాడిని ఆ సాయంకాలం ఒక రిహార్సల్స్కో ఏదో ఒక పాట కచేరీకి వెళ్ళి నేను ఒక పాట కచేరీకి వెళ్ళిపోయాను రావైపోయినంటే అది అవిధేయత, నిజాయితీ లేనితనం. అంటే మనల్ని మనం సమర్థించుకోవడం కోసం తర్వాత ముందేదో మాట్లాడిస్తాం, ఆ తర్వాత మరి దాన్ని సమర్థించుకోవచ్చు అవకాశం ఉండదు, అబద్ధాలు ఆడతాం. అంటే ఒక్క ఉదాహరణ ఒక్కటి లక్షణంలో ఇలాంటివి ఒక్కటి చెప్పాను మీకు. అందుచేదేమిటి కబీర్ అన్న మాటల్లోని ముందు తెరపైకెత్తు, దాన్ని ముసుగును కూడా వాడారు బాబా గాడ్ స్పీక్స్ లో. తెరపైకెత్తు అంటే ఏ మాయ తెరలో అయితే దాగుని ఉన్నదో ఆత్మ, ఏ మాయ తెర ముసుగులో నుంచి ప్రపంచాన్ని చూస్తుందో, ఏ మాయ తెర ముసుగులోంచి దైవాన్ని కావాలనుకుంటుందో ఆ తెర ముందు మీదకెత్తాలి. విగ్రహారాధన చేసిన వాళ్ళు, కర్మకాండలు చేసిన వాళ్ళు, తదుపరమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళిన వాళ్ళు, గురువులను ఆశ్రయించిన వాళ్ళు, వీళ్ళంతా బాబాల అవసరంగా చలామణి అవుతున్నారు చాలా మంది. వీళ్ళు బయటికి చెప్పలాగా ఇక్కడికి వస్తే బాబాల అవసరాలు అభివృద్ధి చేస్తారు, అక్కడికి వెళ్తే అక్కడ ఎలా ఉండాలో అడుగుతారు. అయితే
ఎందుకు ఇది చెప్తున్నానంటే నేను మీకు తెరను పైకెత్తు అంటే ఏదైతే మనలో నిజాయితీకి సంబంధించిన మొట్టమొదటి పొర ఏమిటంటే అబద్ధం ఆడటం. ఆ అబద్ధం వల్లనే ఎందరో చెడిపోతున్నారు. తెలియంది ఒప్పుకోవాలా, తెలిస్తే తెలిసినవచ్చు. తెలియంది అయినా నాకు తెలుసును అని అన్నవాడు వాడు ప్రిటెండ్ చేస్తున్నాడు అనమాట, కపటి. అటువంటి కపటాన్ని బాబా క్షమించున్నాడు. కాబట్టి కబీర్ మాటలో చాలా చాలా లోతులు ఉన్నాయి. ఇలాంటి తెలియని విషయాలు తెలిసినట్టుగా ప్రవర్తిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాటి మీద వాళ్ళ అనలైజేషన్స్ కూడా చెప్పేస్తున్నారు కొంతమంది అయితే. ఒకసారి అంటే ఇన్సిడెంట్ మీకు ఎందుకు చెప్తా అంటారు, బాబా చెప్తారు, మీకు వచ్చి లోతుగా వెళ్తుందని. భాస్కర్ రాజు గారు అంటే నాకు చాలా తండ్రితో సమానం. ఆయన నాన్నని పిలిచేవాడిని. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి సీను నువ్వు అప్పటికి ఇంకా నేను దివ్య గీతాలు తయారవ్వలేదు, నువ్వు కీర్తనలు రాస్తున్నావట నిజమేనా అని అన్నా. నేనెవరినండి రాయడానికి, ఏదో శక్తి నా చేత రాయిస్తుంది అని అన్నాను. ఆ శక్తి బాబాయేనా అని అడిగాను. బాబాయ్ అన్నాను. మరి ఏదో శక్తి ఎందుకు మాట్లాడావు అని అన్నాడు. బాబా గురించి నేను బాబా అని అన్నాను కానీ బాబా ఏమిటో, ఆయన శక్తి ఏమిటో, ఆయన తాత్కాల ఔన్నత్యం ఏమిటో, ఆయన అధికారం ఏమిటో, ఆయన దివ్యత్వం ఏమిటో, ఆయన ఒక విధంగా ఆయన అంతటా వ్యాపించున్నవాడు నాకేం తెలుస్తుందండి, అందుకనే అన్నాను. సరే, ఒకసారి గుర్తుపెట్టుకో, కీర్తనం రాస్తే నువ్వు ఏ ప్రభువునైతే నమ్ముకున్నామో ఆ ప్రభువుకు మాత్రమే సంబంధించిందై ఉండాలి. ఆ ప్రభువు చెప్పిన మాటలతోనే ఉండాలి. ఆ మాటలే అవి వాడుకోవాలి అని ఒక సూచన ఇచ్చాడు ఆయన. తప్పకుండా నాన్నగారు అదే నేను ప్రయత్నం కూడా చేస్తున్నాను ఇప్పుడు అని అంటే చాలా సంతోషించాడు ఆయన. ఆ తర్వాత దివ్య గీతావళి ఆయన యొక్క చెక్కింగ్ కి తీసుకెళ్తే, వెరిఫికేషన్ కి తీసుకెళ్తే 9 గంటల నుంచి రాత్రి తెల్లవారి 6 వరకు నాతో ఉండిపోయాడు ఆయన తిరిగేసుకుని. బాబా ఉన్నప్పుడు ఒకసారి ఇలా ఉన్నాను రా, మళ్ళీ నీతో ఉన్నాను రా అని చెప్పి ఆయన కళ్ళంటే నీళ్లు కాచాడు. అంటే ఒక్క నిజాయితీ ఒక విషయంలో మనం కానీ పాటిస్తే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన యొక్క పరివర్తన మీద పడుతుంది. అది మన పరివర్తనలో దించేస్తుంది. అందుకని కబీర్ అన్న మాటలో ఆ తెరని పైకెత్తు అంటే నిజాయితీ లేని పరిస్థితుల నుంచి బయటికి రా అని అర్థం. సరే, ముందుకెళ్ళానా? నిజానికి ఈ తెర చాలా సూక్ష్మమైనది. అది ఎంత సూక్ష్మమైనదంటే దాని కంటిన్యూషన్. కానీ నిజానికి ఈ తెర చాలా సూక్ష్మమైనది. అది ఎంత సూక్ష్మమైనదంటే అతి సున్నితమైన లేదా అతి ఉన్నతమైన ఆలోచన సైతం దీనిని చేల్చలేదు, ఛేదించలేదు. ఈ ముసుగు 7 పొరలతోనూ 7 ముడులతోనూ కూడి ఉంటుంది. ఈ 7 పొరలు విభిన్న రంగులను కలిగి ఉంటాయి. ఈ రంగులు విభిన్న రకాల సంస్కారాలకు చెందినవి. ఈ సంస్కారాలు ఇంద్రియ గోచరమైన ఈ ప్రాపంచిక భ్రాంతిమయ జీవితానికి సంబంధించినవి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనకున్న బాహ్య ఇంద్రియాల ద్వారా కనబడే ఈ ప్రపంచం, వినిపించే ఈ మాటలు, అనుభవించే ఈ సుఖాలు, బాధలు, ఇవన్నీ భ్రాంతిమయమైన లేదా మాయాపూరితమైన జీవితానికి చెందినవే. చూసారా, ఏ ఇంద్రియాలైతే మానవుడికి ఇవ్వబడ్డాయో, ఏ ఇంద్రియాలతో అయితే ఆడు మనిషిగా జీవిస్తున్నాడో, ఏ ఇంద్రియాలతో అయితే భగవంతుడు సంబంధం పెట్టుకుంటున్నాడో, ఆ ఇంద్రియాలు ఏమవుతున్నాయి? బాహ్య ప్రపంచంలో మనం ఏ విధంగా అయితే మనం వాటితో అంటుపెట్టుకు తిరుగుతూ వాటిని ఒక విధంగా చెప్పాలంటే కావాలని కోరుకుంటూ వాటి యొక్క అనుభవాలని మనం కోరుకుంటూ
మనం ఉన్నాము. దాన్ని ఏమంటారు ఒక మాటలో? ఇంద్రియ లోలత్వము అంటారు. ఆ ఇంద్రియ లోలత్వం అనేది ఉండడానికి వీలు లేదు. వీలు లేదు అంటే మ్యాండేట్. ఇంద్రియ లోలత్వం ఉన్న వాళ్ళెవ్వరూ కూడా భగవంతుడిని ఆరాధించడానికి ఒక విధంగా అన్ఫిట్ అవుతారు. ఫిట్ అవ్వాలంటే అది పోవాలి. అయితే ఒకసారి పోతుందా? ఒక బస్తా బియ్యం నా మీద మోసుకొస్తున్నాను, నేను ఒకసారి ఎత్తుకోగలనా, ఒకసారి దించుకోగలనా? ఎత్తుకోవడానికి ఒకడు, దించుకోవడానికి ఒకడు కావాలి. ఆ బస్తాని ముందే చేస్తాడు భగవంతుడు, ఆ బస్తా మన మీద పెడతాడు. ఇంద్రియ లోలత్వం అనే బస్తా అది ఎవరు దించుతాడు? ఆయన పెట్టిన బస్తా దించాలంటే ఆయనే మళ్ళీ రావాలా. అంచేత బాబా ఏమన్నాడు? నిరంతరం నా నామస్మరణ చేసుకోండి, నాతో ఉండండి, నా యొక్క బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి చదువుతూ ఉండండి, వాటిలో ఉన్న లోతుల్ని తెలుసుకోండి. తద్వారా వీళ్ళు ఒక విధమైనటువంటి జ్ఞానం రావడానికి అవకాశం ఉంది. జ్ఞానం ద్వారా ఇంద్రియాలు, వాటిలో ఉన్నటువంటి విషయ లోలత్వం ఇదంతా కూడా మీకు తెలుసుకుని వాటికి దూరం అవడానికి అవకాశం వస్తుంది అంటారు బాబా. జై బాబా. ముందుకెళ్ళాను. ఇవన్నీ భ్రాంతిమయమైన 7 రకాల కోరికలపై ఆధారపడి ఉంటాయి. అంటే ఇల్యూజరీ డిజైర్స్. ఈ 7 రకాల కోరికలపైనే స్థూల జీవితం, గ్రాస్ లైఫ్ మొత్తం ఆధారపడి ఉంటుంది. అందువల్లనే ఆత్మ యొక్క అవరోహణ క్రమము డిసెంట్, ఆరోహణ క్రమము అసెంట్ 7 దశల్లో ఉంటాయి. అది బాబ్జీ ఏం చేశాడు? ఒక చిన్న గీతంలో 2 పాదాల్లో ఈ విషయం చెప్పాడు. 7 లోకాలు 7 లోకాల ఏలేటివాడు ప్రభు ఒకడు పాలించు ఈ సృష్టి నెల్ల, వాని కృపలేక నిన్ను నీవు తెలియ తరమా స్థిరమా తేరుము త్వరగా అని అంటాడు. ఎంత చక్కగా రాసించాడు ఆయన బాబా. చేత సామాన్యుడు కాడాయన. ఒక విధంగా చెప్పాలంటే ఈ బాబా ప్రేమిక లోకానికి సత్యం యొక్క ఆ అందాన్ని చూపించడానికి ఆయన ఒక పాఠం రాయించాడు ఆయన. సరే, అందుచేత మనం ఖచ్చితంగా బాబా దగ్గర నిజాయితీగా ఉండాలి. మాట్లాడినప్పుడు, ఆలోచించినప్పుడు, పనులు చేస్తున్నప్పుడు, వ్రాస్తున్నప్పుడు, నామస్మరణ చేస్తూ ఉన్నప్పుడు, ప్రవచనాలు వింటూ ఉన్నప్పుడు, బాబా కార్యక్రమాలకు వెళ్తూ ఉన్నప్పుడు, అన్ని చోట్ల కూడా ఆయన యోగాన్ని మనం ఉండగలిగితే, ఆయన నామస్మరణ చేసుకోగలిగితే మనకి ఇది సాధ్యం అవుతుంది. నాన్న ముందుకెళ్ళు. బ్రహ్మ యొక్క నిజమైన స్థానము తలపై ఉంటుంది. అందువల్లనే భ్రాంతికి చెందిన 7 ద్వారాలు, 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికారంధ్రాలు, 1 నోరు ముఖంలోనే కనిపిస్తాయి. ఎవరు బాగా మాట్లాడుతున్నారు ఎక్కడో బయట? బాగా చూసారా? బాగా డిస్టర్బెన్స్ ఉన్న సాధకుని అంతర్నేత్రం తెరుచుకొని ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించినప్పుడు మొదటి ముడి. అదే చదువుతున్నాను మళ్ళీ. బ్రహ్మ యొక్క నిజమైన స్థానము తలపై ఉంటుంది. అందువల్లనే భ్రాంతికి చెందిన 7 ద్వారాలు, 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికారంధ్రాలు, 1 నోరు ముఖంలోని కనిపిస్తాయి. ఆధ్యాత్మికంగా పురోగమించిన సాధకుని అంతర్నేత్రం తెరుచుకుని ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించినప్పుడు మొదటి ముడి తెరుచుకున్న స్థితిలో అతడు ఉన్నట్లు చెబుతాడు. 7 పొరలు కలిగిన తెరలో మొదటి ముడి విడిపోయినప్పుడు 7 పొరలు కలిగిన తెరలో నోరుకు సంబంధించిన మొదటి తెర
రాలిపోతుంది. అలా మొదటి ముడి విడిపోయినప్పుడు సాధకుడు ఒక కోరికను అనగద్రొక్కి సూక్ష్మ ప్రపంచంలోని మొదటి భూమికలోనికి ప్రవేశించాలని చెబుతాడు. ఇది మనకి ఒక విధంగా ఇప్పుడు ప్రస్తుతం అనవసరం ముందుకెళ్ళి రెండవ ముడి విడిపోయినప్పుడు కుడి నాసికారంధ్రానికి సంబంధించిన రెండవ పొర రాలిపోతుంది. అంతట సాధకుడు రెండవ భూమికలోనికి అడుగు పెట్టాడని చెప్పవచ్చు. ఈ స్థితిలో సాధకుడు అద్భుత దృశ్యాలు చూస్తాడు. ఇవన్నీ భ్రాంతికి చెందినమైనప్పటికీ సాధకుడు వాటిలో కూరుకుపోతే అతని పని అంతం అయిపోయినట్లే. మూడవ ముడి ఎడమ నాసికారంధ్రానికి సంబంధించింది. ఇక్కడ సాధకుడు మరింత సమూహపరిచే దృశ్యాలను చూస్తాడు. ఆ స్థితిలో అతడు అందరి ఆలోచనలను తెలుసుకోగలడు. ఆ మూడవ ముడి తర్వాత సాధకుడు జీసస్ వివరించిన కాళరాత్రి స్థితికి చేరతాడు. దీనినే ఆధ్యాత్మిక ప్రయాణంలో అంధకార బంధురమైన రాత్రిగా, ది డార్క్ స్పిరిచువల్ నైట్ ఆఫ్ ది సోల్ వ్యవహరిస్తారు. మరొకసారి అది ఇంగ్లీష్ చదువునా? ది డార్క్ స్పిరిచువల్ నైట్ ఆఫ్ ది సోల్ అంటే అంధకార బంధురమైన రాత్రిగా వ్యవహరిస్తారు. కుడి ఎడమ చెవులకు సంబంధించిన 4-5 ముడులు ఏకకాలమందే అంటే సైమల్టేనియస్లీగా విడిపోతాయి. వీటికి చెందిన కోరికలు నశించి సాధకుడు 4వ భూమికలోనికి ప్రవేశిస్తాడు. అతడిప్పుడు సర్వశక్తిమంతుడవుతాడు. మరణించిన వారిని సైతం బ్రతికించగలడు. అంతేకాక ఈ దశలోనే అతడు పాతాళంలోకి కూడా దిగజారిపోగలడు. తనకున్న శక్తులను దుర్వినియోగం చేస్తే అతనికి పతనం తప్పదు. అతడు తన శక్తులను ఉపయోగించాలన్న వ్యామోహాన్ని నిరోధించినట్లయితే సాధకుడు 6-7 ముడులను ఏకకాలంలో విప్పుకుంటాడు. 2 కనులకు సంబంధించినవే ఈ 6-7 ముడులు. దీనితో 6-7 విధములైన కోరికలు నశిస్తాయి. ఇప్పుడు అతడు 5వ భూమికలోనికి అంటే మానసిక ప్రపంచంలోనికి ప్రవేశిస్తాడు. కానీ ఇంకా ముసుగు తెరుచుకోనందున భగవంతుడిని నేరుగా చూడలేడు. కేవలం భగవంతుని కృప లేక గురువు సహాయంతో మాత్రమే ఈ తెర తొలగిపోతుంది. అప్పుడు సాధకుడు 6వ భూమికలోనికి ప్రవేశిస్తాడు. భ్రూమధ్య స్థానము దీనికి సంబంధించినది. అదే 3వ నేత్రము. ఇప్పుడు అతడు అంతటా భగవంతుడిని ముఖాముఖి చూస్తాడు. బహు కొద్ది మంది మాత్రమే 7వ భూమికలోనికి ప్రవేశించగలరు. తల యొక్క పైభాగం అనగా కపాలము దీనికి చిహ్నము. ఈ స్థితిలో సాధకుడు భగవంతునితో ఏకమవుతాడు. కానీ సాధకుడు ఈ స్థితిని గురువు సహాయంతో మాత్రమే సాధించగలడు. అరుదైన వారు మాత్రమే శీర్ష భాగము నుండి హృదయం వరకు దిగి రాగలరు. సద్గురువు కనురెప్పపాటు లేక అంతకన్నా వేగంగా ఈ ముసుగులన్నింటినీ ఒక్కసారిగా తొలగించగలడు. ఎందుకంటే అవన్నీ కూడా భ్రాంతిమయమైనవే కాబట్టి. ఇక్కడ ఈ ముడుల గురించి వాటిని అధిగమించడం గురించి మనకి మన వాగ్మయంలో ఆచార్యులు పోతులూరి వీరబ్రహ్మం గారు చాలా విపులంగా చెప్పారు. అయితే ఇప్పుడు బాబా ఏదైతే వాళ్ళు వివరించి చెప్పారో అదే మళ్ళీ చెప్పారు. అయితే బాబా చెప్పిన దాంట్లో గొప్పతనం ఏమిటి అంటే ఆయన అవతార పురుషుడుగా ఆ విషయాన్ని చెప్పారు. ఆయన సద్గురువులుగా చెప్పారు.
అయితే అవతార పురుషుడు ఏ మాట చెబుతూ ఏమన్నాడు చివరికి, ఒక్క దైవీ మానవుడు అవతార పురుషుడు మాత్రమే ఈ జర్నీని కొనసాగించేటట్టుగా చేయగలడు. అసలు బాబా అంటారు, ఎవరైతే నన్ను సంపూర్ణంగా విశ్వసించి నాతోనే ఉంటూ నా నామం చేస్తూ పూర్తిగా నాకు అంకితం అయిపోతారో వాళ్ళు ఇవన్నీ దాటవలసిన అవసరం లేదు. వాళ్ళ యొక్క జీవితాన్ని నేను నడిపిస్తాను అంటారు బాబా. అందుకని ఇవన్నీ మనకు తెలియకపోయినా నష్టం లేదు, కానీ మనం బాబాని అంటిపెట్టుకుని ఉండాలి, బాబా నామస్మరణ చేసుకోవాలి. ఇవే మనకు రెండు ప్రధానమైనటువంటి దారులు. ఈ ప్రధాన దారుల్ని మనం మళ్ళీ వీటికి పక్కదారులు ఎంచుకుంటున్నాం. మనం ఆ పక్కదారులు ఎంచుకోకుండా బాబాతో మాత్రమే ఉంటే, బాబా చెప్పిందే వింటే, బాబా కోసమే జీవిస్తే, బాబా నామస్మరణ చేస్తూ ఉంటే ఎక్కువ కాలం, రోజులో ఎక్కువ కాలం నువ్వు బాబాతో ఉండగలిగితే ఆయనే మన జర్నీ సాగేటట్టుగా ఆయన మనల్ని కరుణిస్తాడు. ముందుకెళ్ళాలా? దీని గురించి ఎంత చెప్పినా చివరకు భగవంతుడు మాత్రమే సత్యము, మిగిలినదంతయు మాయ లేక భ్రాంతిమయము అన్నదే అన్ని వివరణల అర్థం. మనమంతా శాశ్వతంగా మన ప్రీతముడైన భగవంతునిలోనే ఉన్నాం. కావున మనమంతా ఒక్కటిగానే ఉన్నాము. చూసారా, మనమంతా అంటున్నాడు, ఆయన్ని కూడా కలుపుకున్నాడు. చూడండి, ఆయన మనమంతా అని కనపడేలా ఉద్దేశం ఏంటంటే, అవతార పురుషులను సనాతనుడైన నేను మీరు కూడా ఈ ప్రయాణంలోనే ఉన్నారు అందరూ. అంచేత మనం అనవసరంగా పెద్ద ప్రయాసపడిపోయి ఆయాసపడిపోయి అవి చేద్దాం ఇవి చేద్దాం అనే తలపు మానుకొని నిజాయితీగా ఉంటూ మనకెలాగూ సహజం అనే అద్భుతమైన అవకాశాన్ని బాబా ఇచ్చారు. ఇందులో చదివిస్తున్నాడు ఆయన, మళ్ళీ దానికి వ్యాఖ్యానం కూడా చెప్పిస్తున్నాడు. ఆయన ఎంత ప్రేమ లేకపోతే పనిచేస్తారు చూడండి. అందుచేత ముఖ్యమైనది ఏంటంటే కపటం లేకుండా ఉండగలిగితే మొట్టమొదటిది ఏమిటంటే కపటం లేకుండా ఉండగలిగితే, నిజాయితీగా ప్రేమించగలిగితే ఈ రెండు మనల్ని ఒక అడుగు ముందుకు వేసేటట్టు ఖచ్చితంగా చేస్తాయి. ఇది ఒక విధంగా చెప్పాలి అంటే బాబా ఆయన మనకి ఇస్తున్నటువంటి ఒక చక్కటి అవకాశం. మనం దాన్ని సద్వినియోగం చేసుకుందాం, ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నాన్న టైం అయిపోయింది. ఈ ఒక పేరా చదివిన తర్వాత ఆపేద్దాం. ఓకే, జై బాబా. ఈ వివరణ చెప్పిన తరువాత నా ప్రేమోజ్వల జీవితంలో మొదటిసారి ఇచ్చిన సుదీర్ఘమైన ప్రవచనం ఇదే. ఈ వివరణ మీకు ఏ గ్రంథంలోనూ లభించదు. దీనిని గ్రహించడం చాలా కష్టం. కానీ ఇటువంటి వివరణ అవసరమున్నవారు కొంతమంది ఉన్నారు. వారు ఈ విషయాన్ని కృతజ్ఞతతో స్వీకరించి ప్రయోజనం పొందగలరు అని బాబా చెప్పారు. కరెక్ట్. అంటే ఇది అవసరమైన వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. ఎందుకంటే చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. మన ఇంటి దగ్గర శాఖలో ఎదురుగుండా సత్సాయి మందిరం ఒకటి ఉంది. ఆ దూరంగా ఒక మందిరం, 2 మందిరాలు ఉన్నాయి. అందులో ఒకరు వృద్ధులు అప్పుడప్పుడు వచ్చి నా దగ్గరికి వచ్చి బాబా గురించి అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక ఆయన స్వామి అని ఆయన ఇవి అడిగాడు నాకు. మరి బాబా చెప్పండి కదా, చెప్పలే నేను. బాబా మనకి ఏం చేస్తాడు, విషయాన్ని మనకు అందిస్తున్నాడు. మన కోసం కాదు, అది అవసరం ఉన్న వాళ్ళకి మనం చెప్పడానికి ఉపయోగపడుతుందని. జై బాబా, జై బాబా. నాన్న సాయంత్రం 5:30 వరకు ఈ భజన కార్యక్రమం జరిగింది. ఇక్కడితో ఓకే నాన్న, ఈ రోజు మనం ఈ సహజీవనం పూర్తి చేసుకుందాం.